క్యూనే న్యూస్కు స్వాగతం. ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలో నది తీరంలో గల శ్రీకృష్ణుని ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెల్లవారుజాము నుండి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆలయానికి భక్తులు వచ్చి విశేష పూజలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా గుమ్మిర్యాల గ్రామస్తులతో పాటు 3 జిల్లాల సరిహద్దులు ఉండడంతో చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు కూడా ఉదయం నుండి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత మురళీ కృష్ణస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. తదనంతరం పండితులు, ప్రజలు నృత్యాలతో చేశారు. అనంతరం స్వామివారిని పల్లకిని ఆలయం చుట్టూ ఊరేగించారు. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన సత్రం నిర్వహించారు. ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని పిల్లలు, పెద్దలు తేడా లేకుండా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతి ముఖ్య అతిథిగా ఎర్గట్ల ఎస్ఐ రాము, రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గుమ్మిర్యాల గ్రామంలో గోదావరి నది తీరాన గల ఈ కృష్ణ మందిరం ఈరోజు రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణుడ కళ్యాణం జరుపుకున్నాము. అలాగే అంగరంగ వైభవంగా జాతర కూడా జరిగింది. ఇటు కార్యక్రమంలో
యాదవ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. ఇది చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే పెద్ద ఎత్తున ఈ గోదావరి నది ఒడ్డున ఘనంగా జరుగుతుంది. అలాగే మా గ్రామం కాకుండా మండల పరిసర గ్రామాలు, అలాగే ఇటు నిర్మల్ జిల్లా, ఇటు జగిత్యాల జిల్లా, ఈ 3 జిల్లాల సరిహద్దుల గ్రామం కాబట్టి 3 జిల్లాల గ్రామస్తులు, 3 జిల్లాల ప్రజలు ఇక్కడికి వచ్చి జాతరని ఘనంగా విజయవంతం చేస్తారు ప్రతిసారి. అలాగే ఈ జాతరకి ముఖ్య అతిథిగా మండల ఎస్ఐ రాము గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా చాలా ఆనందంగా చాలా బాగా జాతర జరిగినందుకు సంతోషించారు. అలాగే ఈ వీడీసీ ఆధ్వర్యంలో మరియు యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించి, అలాగే ఉట్టి కార్యక్రమం, చిన్నపిల్లల ఉట్టి కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తాము. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.